సెలెక్టర్, యూనివర్స్ సెలెక్టర్. ఇప్పుడు మనం ఐడి సెలెక్టర్ చూద్దాం. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, గివ్ ది ఐడి సెలెక్టర్ డాట్ html, ఎంటర్, give an exclamatory mark, ఎంటర్, h1 హెడ్డింగ్ ఇస్తున్నాను. దిస్ ఈస్ ఏ ఐడి సెలెక్టర్. ఓకేనా, ఇప్పుడు నేను h2 తీసుకుంటాను. దిస్ ఈస్ ఏ హెడర్. నెక్స్ట్ p తీసుకుంటున్నాను, పారాగ్రాఫ్ ట్యాగ్. దిస్ ఈస్ ఏ పారాగ్రాఫ్. ఓకేనా, ఇప్పుడు నేను బటన్ తీసుకుంటున్నాను, బటన్. దిస్ ఈస్ ఏ బటన్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకి ఐడి సెలెక్టర్ కావాలి కదా ఇప్పుడు. సో ఐడి సెలెక్టర్ అంటే ఏం చేద్దామంటే, మనం ఐడితోది దీనికి స్టైలింగ్ ఇస్తాం. అది ఎట్లనో చూడండి. ఇప్పుడు h2 ఉంది కదా, h2 ట్యాగ్ లోపల క్లిక్ చేయండి, స్పేస్ ఐడి ఈజ్ ఈక్వల్ s1, మళ్ళీ పారాగ్రాఫ్ లోపల ఐడి ఈజ్ ఈక్వల్ s2, మళ్ళీ బటన్ కాడ ఐడి ఈజ్ ఈక్వల్ s3. చూసారా, నేను ఐడి ఈక్వల్ టు s1 ఇచ్చాను, ఇక్కడ కూడా ఐడి ఈజ్ ఈక్వల్ టు s2, ఐడి ఈజ్ ఈక్వల్ టు s3. ఓకేనా, ఐడి అంటే ఏంటిది, యాస్. అంటే మనం ఐడి సెలెక్ట్ అని సిఎస్ఎస్లో స్టైలింగ్ ఇవ్వాలంటే మనం దాన్ని యాస్ s1 అంటాం. ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, ఎక్స్టర్నల్ ఫైల్. సో దానికి ఐడి సెలెక్టర్ డాట్ css, ఎంటర్. ఓకే, ఐడి సెలెక్టర్ డాట్ htmlకి వెళ్ళి ఐడి s1 ఉంది కదా, ఐడి అంటే యాస్. ఓకేనా, యాస్ s1, యాస్ s2, యాస్ s3 అని ఇవ్వాలి. యాస్ s1. ఓకేనా, కలర్ నేను యాక్వా మెరూన్ ఇస్తున్నాను. s2 కలర్ నేను బ్లూ ఇస్తాను. s3 నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా, కలర్ నేను కలర్ అనేది బ్లాక్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్, దీనికి కూడా సేవ్. ఓపెన్ ది బ్రౌజర్, క్లిక్ ఆన్ రిఫ్రెష్. ఇప్పుడు మనకి ఏమైంది, మన ఐడి సెలెక్టర్ కదా, ఐడి సెలెక్టర్ డాట్ html. చూసారా, దిస్ ఈజ్ ఏ ఐడి సెలెక్టర్. అంటే మనకి ఇంకా కలర్ అప్లై అవ్వలేదు, ఎందుకంటే ప్రాపర్గా సేవ్ అవ్వలేదు. మనకి సేవ్ అయ్యింది, కాకపోతే మనం లింక్ చేయలేదు. చూసారా, అందుకే లింక్ ఈస్ ఇంపార్టెంట్. లింక్ చేయాలి మనం. లింక్ ఏంటిది, రిలేషన్ ఈజ్ ఈక్వల్ స్టైల్ షీట్, స్టైల్ షీట్. ఓకే, href అంటే ఏంటిది, యాట్రిబ్యూట్. మనం లింక్ చేస్తాం కదా, లింక్కి యాట్రిబ్యూట్, href యాట్రిబ్యూట్. ఐడి సెలెక్టర్ డాట్ css కదా, ఐడి సెలెక్టర్ డాట్ css. ఓకేనా, లింక్ ఇచ్చాను. సేవ్ చేద్దాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా, అప్లై అయింది. దిస్ ఇస్ ద హెడర్. ఒకదానికి అప్లై అయింది, మిగతా దానికి ఎందుకు అప్లై అవ్వలేదు. s1 s2 s3 అని ఇచ్చాం కదా, చూసారా, s1 s2 s3 ఇచ్చాము. యాస్ s1 యాస్ 2 s2 యాస్ s3, యాస్ s1. చూసారా, ఇక్కడ మనం యాస్ ఇవ్వలేదు, అందుకే మనం యాస్ చూడాలి. ఐడి అంటే యాస్. ఓకే కదా, యాస్ ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాపర్గా సేవ్ చేద్దాం.
ఇక్కడ కూడా సేవ్ చేద్దాం. ఇప్పుడు బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. చూసారా చూసారా మన ఈ మూడింటికి కలర్ అప్లై చేశాను, దీనికి కలర్ అప్లై చేశాను, దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది కలర్ అప్లై చేశాను. ఓకేనా? మన దీనికి రాలేదు ఎందుకంటే నేను దానికి ఏం తీసుకోలేదు కదా, నేను ఐడి సెలెక్టర్ ఏం తీసుకోలేదు, అలాగే స్టైలింగ్ కూడా ఏం ఇవ్వలేదు కదా. హెచ్ వన్ కూడా ఏం స్టైలింగ్ ఇవ్వలేదు కదా, అందుకే అలాగే వచ్చింది. ఇప్పుడు మనం హెచ్ వన్ కూడా స్టైలింగ్ ఇద్దామా? సేమ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు S4. ఓకేనా? వీటిలో కూడా యాస్ S4 కలర్ ఏమిద్దాం? పింక్ ఇస్తాను. పింక్. సేవ్. ఓపెన్. మనం HTML లో సేవ్ చేయాలి. HTML కూడా సేవ్ చేయాలి. సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా? దీనికి కూడా స్టైలింగ్ అప్లై అయిపోయింది. దీన్ని మనం ఐడి సెలెక్టర్ అంటాం. ఓకేనా?